యూనియన్ స్థాయి అంటే కేంద్ర స్థాయిలో పార్లమెంట్ చట్టం చేసింది. సామాజిక భద్రతపై ఒక కోడ్ 2020లో ఇది ఒకటి తీసుకొచ్చింది. సో అంటే కోడ్ తీసుకురావడం అంటే ఏంది, ఈ లేబర్ లాస్ అనేది ఏదైతున్నాయో శ్రామిక చట్టాలన్నీ కూడా ఎవరికి అనుకూలంగా ఉంటుందమ్మా, ఎవరైతే ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. సో వీళ్ళకి ఆ భద్రతా కోడ్ ఏదైతే ఉందో ఓకేనా, ఆ సెక్యూరిటీ కోడ్ కింద సామాజిక భద్రతకి సంబంధించి కూడా కల్పించండి. ఇందాక మీకు చెప్పిన కదా పిఎఫ్ ఏదైతే ఉందో, లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్ కిందనో బీమా ఇన్సూరెన్స్ లాంటివి ప్రొవైడ్ చేయమని చెప్పేసి అలా మొట్టమొదటిసారిగా గిగ్ కార్మికులకి ఈ యొక్క ఏదైతే ఉందో శాసన చట్టం ద్వారా రాజస్థాన్ ఏదైతే రాష్ట్రం అనేది గిగ్గు కార్మికులకి ఏదైతే ఉందో వాళ్ళకి చట్టం అనేది పాస్ చేసింది. మేబీ ఎగ్జామినేషన్లో అడిగితే రాజస్థాన్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ వెల్ఫేర్ యాక్ట్ ఏదైతే ఉందో 2023 వంటి ప్రయోజనాల్లో క్రోడీకరించిన మొట్టమొదటి చట్టం రాజస్థాన్. మరి ఇప్పుడు తెలంగాణ ఎకానమీకి మనం చెప్పుకునే దీనికి సంబంధం ఏంది సార్ అంటే, నెక్స్ట్ ఇప్పుడున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేము కూడా రాజస్థాన్ లాగానే గిగ్గు కార్మికులకి ఒక రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ అనేది వాళ్ళ యొక్క సంరక్షణ, వాళ్ళ యొక్క భద్రత ఓకేనా, వాళ్ళ యొక్క సంక్షేమం గురించి మేము కూడా ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లాంటిది ఒక ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క కోడ్ అనేది తీసుకొస్తాం, ఒక చట్టం అనేది తీసుకొస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సర్వేలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మేబీ నెక్స్ట్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆ కరెంట్ ఎకానమీని చదవండి, మీకే దానికి సంబంధించిన ఏదైతే ఉందో అది చూద్దాం. సో ఈ చట్టం రాజస్థాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు యొక్క రాజ్యాంగాన్ని అందిస్తుంది. ఇది ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్లకి మరి ప్రైమరీ ఎంప్లాయీస్కి నమోదు చేస్తుంది. సో ఇవన్నీ కూడా సామాజిక భద్రతని తెలియజేస్తుంది. సో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా సో చట్టం కూడా ప్రవేశపెడుతుంది. సో రిజిస్టర్ ప్లాట్ఫామ్ అయితే గిగ్ కార్మికులకు ప్రయోజనం చేకూర్చడానికి సామాజిక భద్రత మరియు సంక్షేమ తెలంగాణ రాష్ట్రం కూడా అలాంటి చట్టాన్ని తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఇది మెయిన్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సర్వీస్ సెక్టార్లో గిగ్ ఎకానమీని కూడా మన వాళ్ళు కూడా కోడిఫై చేస్తున్నారు. అలాంటి చట్టాన్ని తీసుకురావాలనేదే దానికి మెయిన్ ఇంటెన్షన్.